ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఈ వీడియోలో మనము లూసెంట్ జీకేకి సంబంధించి పార్ట్ 8 అనేది చూసుకుందాము. ఆల్రెడీ 7 పార్ట్స్ అప్లోడ్ చేస్తున్నానండి, చూడని వాళ్ళంటే చూసేయండి వెంటనే. ఇదైతే పార్ట్ 8 అండి. ఎవ్రీ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా యూజ్ అయ్యేటువంటిది. ఇది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే అవైలబిలిటీ ఉంది. బుక్ షాప్స్ లో కూడా మనము అదే పనిగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. 1500+ బిట్స్ సేమ్ అండి. సేమ్ ఇంగ్లీష్ లో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అవే ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. సో చూద్దాం. ఇంకా 251st క్వశ్చన్. రూపాయి నాణ్యము మొదట పరిచయం చేసినది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ 4 అండి, షేర్ షా సూరి గారు పరిచయం చేయడం జరిగింది రూపాయి నాణ్యాన్ని. ఫస్ట్ రూపాయి నాణ్యం అనేది వెండితో తయారైంది, వెండితో తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పరిచయం చేసిందైతే షేర్ షా సూరి అని చెప్పుకోవచ్చు. నోబెల్ ప్రైజ్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్స్. ఆప్షన్ 2, 1901. 1901 లో స్టార్ట్ చేశారు. మొదటగా పొందిన భారతీయుడు కూడా ఎవరని చెప్పుకున్నాం, రిపీట్ అయింది ఆల్రెడీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అని చెప్పుకున్నాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి భారత మహిళా గవర్నర్ ఎవరు? ఏ రాష్ట్రానికి చెందిన వారు? ఆప్షన్స్. మొదట భారత మహిళా గవర్నర్ అండి. రాష్ట్రపతి అడగలేదు ఇక్కడ. రాష్ట్రపతి అడిగింటే గనక ప్రతిభా పాటిల్ గారు అయ్యిండు. సెకండ్ ఎవరంటే మన ద్రౌపది ముర్ము గారు. ఓకే, ద్రౌపది ముర్ము గారు. ఇక్కడ గవర్నర్ అడిగారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సరోజినీ నాయుడు. మరియు ఈమె ఏ రాష్ట్రానికి చెందినామా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినామా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అత్యధికంగా ఐరన్ ఎక్కడ లభిస్తుంది? అంటే ఏ కూరగాయల్లో లభిస్తుంది? కూరగాయలు కానీ, పండ్లు కానీ, లేక చూడండి గుడ్లు కానీ, ఏదైనా. ఆప్షన్స్ 2, ఆకుకూరల్లో ఎక్కువగా ఐరన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? మనము నేషనల్ పార్క్స్ అండ్ శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్ వీడియో చేసుకున్నాం. దాంట్లో చెప్పాను కదా, హింట్ కూడా చెప్పాను నేను దాంట్లో. సుందర్బన్ నేషనల్ పార్క్ అండి. సుందరంగా ఉంటాయి. ఏంటివి? బెంగాల్ టైగర్స్ అనేటివి సుందరంగా ఉంటాయని చెప్పాను. అక్కడ ఎక్కువగా ఫేమస్ అంటే అక్కడ ఎక్కువగా ఉండేది మనకు బెంగాల్ టైగర్స్ అనేది ఉంటుంది. ఆ పార్క్ అంతా మనకు నేషనల్ పార్క్ వీటి కోసమే. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. బెంగాల్ టైగర్. ఆ హింట్ చెప్పాను నేను ఆ వీడియోలో. జీకే సంబంధించి మరియు ఇండియన్ హిస్టరీకి సంబంధించి కానీ, జియోగ్రఫీ ర్యాపిడ్ రివిజన్స్, ఈ సచివాలయానికి కూడా సేమ్ టాపిక్ యూజ్ అవుతుంది. జియోగ్రఫీ కూడా ర్యాపిడ్ రివిజన్ అనేది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. జీకే పరంగా అన్ని యాడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్ట్ విలియం కాలేజ్ యొక్క స్థాపకుడు ఎవరు? ఫోర్ట్ విలియం కాలేజ్ యొక్క స్థాపకుడు. ఆప్షన్ 3, లార్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్ క్వశ్చన్, హంపి ఏ రాష్ట్రంలో కలదు? హంపి అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 2, కర్ణాటక అండి. కర్ణాటక రాష్ట్రంలో కలదు. గద్దర్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? గద్దర్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఓకే, శాన్ ఫ్రాన్సిస్కో. జనాభా పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద నగరం ఏది? ప్రపంచంలో. ఓకే, ప్రపంచంలో అతి పెద్ద నగరం ఏదంటే టోక్యో. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రపంచంలో అతి పెద్ద నగరం జనాభా పరంగా టోక్యో. ఇండియాలో అయితే ముంబై. అలహాబాద్ యొక్క ప్రాచీన పేరు ఏమిటి? అలహాబాద్ యొక్క ప్రాచీన పేరు. ఆప్షన్ 4, ప్రయాగ్రాజ్. అలహాబాద్ యొక్క ప్రాచీన పేరు ఏంటంటే ప్రయాగ్రాజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం అతి పెద్ద సరిహద్దును కలిగి ఉంది? అతి పెద్ద సరిహద్దును కలిగి ఉంది ఏ దేశం? ఆప్షన్ 2 అండి, కెనడా. అతి పెద్ద సరిహద్దును కలిగి ఉందంట. అంటే చాలా ఎక్కువగా సరిహద్దు అనేది కలిగి ఉందని అర్థం. ఓకే. నేషనల్ యూనిటీ డే జాతీయ ఐక్యత దినోత్సవం అని అంటాము. ఆప్షన్స్. ఆప్షన్ 2, 31st అక్టోబర్. నేషనల్ యూనిటీ డే ఎప్పుడు అంటే 31st అక్టోబర్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి? రక్తం ఎరుపు రంగులో ఉండుటకు కారణం. ఆప్షన్స్.
తెలిసిందే కదండి ఇది అందరికి. హెమోగ్లోబిన్ అండి. హెమోగ్లోబిన్ వల్లే రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. హెమోగ్లోబిన్ వేటిలో అయితే ఉన్నదో ఆ రక్తం అనేది వైట్ గా ఉంటుంది కొన్ని జంతువులకి. చూసారు కదా, వాటిల్లో జంతువుల రక్తంలో హెమోగ్లోబిన్ లేనట్టు. నెక్స్ట్, పృథ్వీరాజ్ చౌహాన్ రాజధాని ఏది? పృథ్వీరాజ్ చౌహాన్ రాజధాని ఏది? ఆప్షన్స్. ఆప్షన్ 4 అజ్మీర్ అండి. అజ్మీర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక సంఖ్యలో రైల్వే ట్రాక్ ఉన్నటువంటి రాష్ట్రం. అత్యధిక సంఖ్యలో రైల్వే ట్రాక్ ఉన్నటువంటి రాష్ట్రం. ఆప్షన్స్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా రైల్వే ట్రాక్స్ అనేటివి ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, షాలీమార్ బాగ్ ఎక్కడ ఉంది? షాలీమార్ బాగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్. ఆప్షన్ 2 శ్రీనగర్ లో ఉంది. దీన్ని జహంగీర్ నిర్మించారు. షాలీమార్ బాగ్ అనేది 1619 సంవత్సరంలో నిర్మించారండి. ఎవరు? జహంగీర్. షాలీమార్ బాగ్ ఎక్కడ ఉంది? శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో శక్తి యొక్క మూలము. మానవ శరీరంలో శక్తి యొక్క మూలము. శక్తి రావడానికి మెయిన్ మూలం ఏంటంటే పిండి పదార్థాలండి. ఆప్షన్ 3 పిండి పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ లో మొదటి విదేశీ దాడి చేసిన వ్యక్తి ఎవరు? భారత్ లో మొదటి విదేశీ దాడి చేసిన వ్యక్తి. ఆప్షన్ 3 సికిందర్. ఆప్షన్ సి సికిందర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రత్న పొందిన ఏకైక పాకిస్తాన్ వ్యక్తి ఎవరు? భారత రత్న పొందినటువంటి ఏకైక పాకిస్తాన్ వ్యక్తి. చాలా ఇంపార్టెంట్, చెప్పాను కదా, పైన కూడా మనకు రిపీట్ అయింది అంటే ఈయన గురించి. ఆప్షన్. ఆప్షన్ 1 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయన ఏమంటామంటే ఫ్రంటియర్ గాంధీ అంటాము మరియు సరిహద్దు గాంధీ అని అంటాము. ఎందుకు తెలుసా? పాకిస్తాన్ వ్యక్తి అయినా కూడా మనకు భారత రత్న ఎందుకు వచ్చిందంటే ఇక్కడ భారతదేశం సైడ్ పోరాడాడండి స్వాతంత్ర ఉద్యమంలో. సో అందుకు గాను పాకిస్తాన్ వ్యక్తి అయినప్పటికీ మనకి ఇక్కడ భారత రత్న ఇచ్చాము. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ వ్యక్తి అయినప్పటికీ మన భారతదేశానికి పోరాడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరని చెప్పుకోవచ్చు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గా చెప్పచ్చు. చాలా ఇంపార్టెంట్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ను బాద్షా ఖాన్ అని అంటాము, సరిహద్దు గాంధీ అని అంటాము, లేదా ఫ్రంటియర్ గాంధీ అని కూడా అంటారు. అంటే సరిహద్దు గాంధీ లేదా ఫ్రంటియర్ గాంధీ అన్న కూడా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్జిఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? యుఎన్జిఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని అంటాము. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది. ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే న్యూయార్క్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రం యొక్క దూరాన్ని కొలిచేటువంటి యూనిట్ ఏంటి? సముద్రం యొక్క దూరాన్ని కొలిచేటువంటి యూనిట్. ఆప్షన్ 2 నాటికల్ మైల్ అండి. నాటికల్ మైల్. 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1800 మీటర్స్ గా చెప్పుకోవచ్చు. ఓకే, 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1800 మీటర్స్. ఇక్కడ కరెక్ట్ గా చెప్పాలంటే మనకి 1852 మీటర్స్ అండి. ఓకే, 1852 మీటర్స్ అని చెప్పుకోవచ్చు కరెక్ట్ గా చెప్పాలనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్, మానవులలో వృద్ధాప్యంలో డాష్ లేకపోవడం అనేది అవుతుంది. ఆప్షన్స్. ఆప్షన్ 4 థైమస్. మానవులలో వృద్ధాప్యంలో డాష్ లేకపోవడం అవుతుంది అంటే థైమస్ లేకపోవడం ఎక్కువగా అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మాల్గుడి రోజులు రచయిత. మాల్గుడి రోజులు రచయిత ఎవరు? ఆప్షన్ 2 ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్. మానవ మొత్తం శరీరంలో రక్తం శాతం ఎంత? మానవ మొత్తం శరీరంలో రక్తం యొక్క శాతం. ఆప్షన్స్. ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4. ఇక్కడ ఎలా తీసుకోవాలంటే మానవ మొత్తం శరీర బరువులో రక్తం యొక్క బరువు ఎంత అంటే మన శరీర బరువు ఎంతైతే ఉంటుందో దాంట్లో
7% అనేది రక్తం బరువు అనేది ఉంటుందంట. సో ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మనకి ఒకవేళ ఘన పరిమాణం పరంగా చూసుకుంటే 70 కిలోలు 70 కేజీస్ తూగేటువంటి అబ్బాయిల శరీరంలో పోలిస్తే ఎంత ఉంటుందంటే బ్లడ్ అనేది 5.5 లీటర్లు అండి. 5.5 లీటర్లు రక్తం అనేది ఉంటుంది. ఓకే. ఆడవారిలో అయితే 50 కేజీలు తూగే మహిళలో అయితే మనకి శరీరంలో 3.5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. ఓకే. క్లారిటీ వచ్చింది కదా. అబ్బాయిలు అయితే 70 కేజీస్ తూగే వాళ్ళు ఉంటే కనుక 5.5 లీటర్ల దాకా రక్తమే ఉంటుందంట. ఆడవాళ్ళలో అయితే 50 కేజీస్ వెయిట్ ఉన్నటువంటి మహిళల్లో అయితే యావరేజ్ గా చెప్తున్నారు ఇక్కడ 3.5 లీటర్ రక్తం అనేది ఉంటుంది. ఓకే. శరీర బరువులో 7% అనేది ఆల్మోస్ట్ రక్తమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఏమిటి? విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఆప్షన్ 1 ఆస్కార్బిక్ ఆమ్లం అంటామండి. ఆస్కార్బిక్. ఓకే. ఆస్కార్బిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, జిమ్నాస్టిక్స్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? జిమ్నాస్టిక్స్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? ఆప్షన్స్ ఆప్షన్ 2 8 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. 8 మెంబర్స్ ఉంటారు ప్లేయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం ఒక ఉపగ్రహం కలిగినటువంటి గ్రహం. ఆప్షన్స్ తెలిసిందే కదా మనకు, ఎర్త్ అండి. మనకు ఉన్నటువంటి ఉపగ్రహం ఎవరు? ఒకే ఒక ఉపగ్రహం. ఎవరంటే మూన్, చంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి మతం ఏంటి? ఇది హైకోర్టుకి వచ్చినటువంటి బిట్. ప్రపంచంలో మొదటి మతం ఏమిటి? ఆప్షన్ 1 హిందూ మతం అండి. హిందూ మతం. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ ఎవరి ఆత్మకథ? బుక్ అనేది స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అనేది ఎవరి ఆత్మకథ? ఆప్షన్స్ ఆప్షన్ 2 ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కపిల్ దేవ్ అండి. కపిల్ దేవ్ యొక్క ఆత్మకథే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. కపిల్ దేవ్. ఆప్షన్ 3. రాధా మోహన్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? రాధా మోహన్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్స్ ఆప్షన్ 3 పోలో గేమ్ కి సంబంధించింది. పోలో స్పోర్ట్ కి క్రీడకి సంబంధించింది. న్యూజిలాండ్ జాతీయ క్రీడ ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ 4 రగ్బీ. క్రికెట్ అండి. సమ్మర్ గేమ్. న్యూజిలాండ్ యొక్క సమ్మర్ గేమ్ ఏదంటే క్రికెట్. వేసవి ఆట. నెక్స్ట్ క్వశ్చన్, సెయింట్ కబీర్ సమాధి ఎక్కడ ఉంది? సెయింట్ కబీర్ సమాధి ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఆప్షన్ 2 మగూర్ అండి. మగూర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కేసరి పత్రిక ఎవరి ద్వారా పరిచయం చేయబడింది? కేసరి అనేటువంటి పత్రిక పేరు అది. కేసరి పత్రిక ఎవరి ద్వారా పరిచయం చేయబడింది? ఆప్షన్ 2 బాల గంగాధర్ తిలక్. మరాఠా అనేది కూడా ఈందే అండి. మరాఠా అనేది కూడా ఈందే. వెరీ ఇంపార్టెంట్. మరాఠా అనేది ఈందే మరియు కేసరి పత్రికలు రెండు మనకు బాల గంగాధర్ తిలక్వే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ లో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? భారత్ లో. ఆప్షన్స్ అండమాన్ నికోబార్ లో ఉందండి. ఆప్షన్ 4 అండమాన్ నికోబార్ లో ఉంది. క్రియాశీల అగ్నిపర్వతం అంటే ఏంటో తెలుసు కదా, అది విస్ఫోటనం చెందుతూ ఉంటుంది. ఓకే, ఎక్కువ సార్లు. పాంగోంగ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ ఆప్షన్ 3 లడక్ లో ఉంది. లడక్. పాంగోంగ్ సరస్సు లడక్ లో ఉంది. వరల్డ్ డాక్టర్స్ డే ఎప్పుడు? వరల్డ్ డాక్టర్స్ డే ఆప్షన్ 1 జూలై 1. జూలై 1. ప్రేరీ గడ్డి భూములకు చెందినవి. ఆప్షన్స్ ప్రేరీ గడ్డి భూములకు చెందినవి. ఆప్షన్ 4 నార్త్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్రాను స్థాపించింది ఎవరు? ఆప్షన్స్ సికిందర్ లోడి.
ఆగ్రాను స్థాపించిందండి. ఉత్తరప్రదేశ్లోని యమునా నది తీరాన ఏముంది? తాజ్ మహల్ ఉంది. నిర్మించింది ఎవరంటే షాజహాన్. ఇక్కడ మనకు ఆగ్రాను నిర్మించింది అన్నారు కానీ మనకి ఇక్కడ సికిందర్ లోడీ అవుతారు. తాజ్ మహల్ నిర్మించింది ఎవరంటే మనకు షాజహాన్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నాబార్డ్ స్థాపించిన ఇయర్? NABARD నాబార్డ్ అంటాం. స్థాపించిన సంవత్సరం? ఆప్షన్ 2 1982లో స్థాపించారు. జీడిపిలో అత్యధిక సహకారం అందించేటువంటి రాష్ట్రం? జీడిపిలో అత్యధిక సహకారం అందించే రాష్ట్రం? ఆప్షన్ 2 మహారాష్ట్ర. ఆప్షన్ 2. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఓకే, ఆల్రెడీ పార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి, మిగిలిన పార్ట్స్. 292 క్వశ్చన్ అంటే ముందు పార్ట్స్ అండి. పార్ట్స్, ఏ కేసు తర్వాత మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నుంచి వైదొలిగారు? ఆప్షన్ 4 చౌరీ చౌరా సంఘటన. ఏ కేసు తర్వాత మహాత్మా గాంధీ గారు అంటే చౌరీ సంఘటన తర్వాత మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నుంచి వైదొలిగారు. ముండా అనేది ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమైన తెగలుగా చెప్పుకోవచ్చు? ఆప్షన్స్, జార్ఖండ్ అండి, వెరీ ఇంపార్టెంట్. దీని మీద అడిగారు క్వశ్చన్ మొన్న. వరి సాగుకు కావాల్సిన ఉష్ణోగ్రత ఎంత? 20 to 27. ఆప్షన్ 2 20 to 27 కావాల్సి ఉంటుంది సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కోర్టులో సర్వ సైన్య దక్షునిగా నియమించబడ్డవారు ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ 4 మాన్సింగ్ అండి. ఆప్షన్ 4 మాన్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 2 అక్టోబర్ 8 జరుపుకుంటారు. ఆప్షన్ 2. ఎన్ని డైరెక్ట్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ నేను ముందే చెప్పేశాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా సేమ్ ఉండవు. మాల్దీవుల పార్లమెంట్ ను ఇలా కూడా అంటారు. మాల్దీవుల పార్లమెంట్ ను ఇలా అంటారు. ఓకే, ఆప్షన్స్, ఆప్షన్ 3 మజ్లిస్ అని కూడా అంటారు. మాల్దీవుల పార్లమెంట్ ని ఇలా అంటారండి, మజ్లిస్ అంటారు. ఆర్టికల్ 31 ప్రాథమిక హక్కుల నుంచి ఏ సంవత్సరంలో తీసేశారు? ఆర్టికల్ 31 ను ప్రాథమిక హక్కుల నుంచి ఏ సంవత్సరంలో తీసేశారు? ను అనేది రావాలి ఇక్కడ. ఆప్షన్స్ 1 1978లో తీసేయడం అనేది జరిగింది, ఆర్టికల్ 31. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ను రాజ్యాంగం యొక్క ఆత్మ అంటారు? ఏ ఆర్టికల్ ను రాజ్యాంగం యొక్క ఆత్మ అంటారు అంటే ఆప్షన్ 2 ఆర్టికల్ 32ని అంటారండి. ఆర్టికల్ 32ని. ఆర్టికల్ 370 ఏం చేస్తుందంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి స్వయం ప్రతిపత్తి గురించి తెలుపుతుంది. ఓకే, ఆర్టికల్ 32 ఏం తెలుపుతుంది? ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్లు జారీ చేయడము అనే విషయాన్ని తెలుపుతుంది, ప్రాథమిక హక్కుల గురించి. ఆర్టికల్ 1 ఏం తెలుపుతుందంటే భారతదేశం యొక్క పేరు, భూభాగం ఎంత, నిర్వచనాలు అలాంటివన్నీ తెలుపుతుంది. ఆర్టికల్ 61 అయితే రాష్ట్రపతిని తొలగించాలంటే మహాభియోగ తీర్మానం వేయాలి కదా. సో మహాభియోగం తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించేదాన్ని తెలుపుతుందండి. ఓకే, ఆర్టికల్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఆర్టికల్ 32ని అంటారు రాజ్యాంగం యొక్క ఆత్మ అంటారు, ఆర్టికల్ 32ని. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి. చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. మరియు ఈ PDF కూడా మీకు అందివ్వడం అనేది జరుగుతుంది త్వరలో, అంతా రెడీ అయిన తర్వాత. ఓకే, ఇది ఎక్కడ అయితే దొరకట్లేదు, తెలుగు మీడియం అయితే దొరకట్లేదు. బుక్స్ షాప్ లో కూడా మేము అడిగి చూసాము. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీనే ఉందండి, 1500+ బిట్స్ అనేటివి. సో ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేయించి మరి ఇక్కడ PDF రెడీ చేయించాం కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని అప్డేట్ అనేది మీకు తెలియజేస్తాము. లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. చిప్స్ ప్యాకెట్ లో ఏ గ్యాస్ అనేది ఉపయోగిస్తారు? చిప్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, సో దాంట్లో ఏ గ్యాస్ అనేది ఉపయోగిస్తారు? ఆప్షన్స్, ఆప్షన్ 2 నైట్రోజన్ గ్యాస్ అనేది ఉపయోగిస్తారు. నైట్రోజన్ గ్యాస్ అండి, నైట్రోజన్ గ్యాస్. వీడియో నచ్చినట్టయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. మాకు తెలుస్తుంది బాగా చెప్తున్నామా లేదా, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా అనేది. కంపల్సరీ లైక్ చేసి కింద కామెంట్ కూడా చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్ ఎగ్జామ్స్‌కి సచివాలయము, హైకోర్టులో అయితే చాలా వరకు రిపీట్ అయ్యాయి. డీఎస్సీ వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే ఎనఫ్ అనుకోవచ్చు డీఎస్సీ వాళ్ళకైతే. కవర్ అయితాయి చాలా వరకు కవర్ అయితాయని చెప్పుకోవచ్చు ఈ పీడీఎఫ్‌లో నుంచి. ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి.